సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతులను చెరువులను సాగునీరును ఉప్పు నీటి నుంచి రైతులని కాపాడాలి ఉప్పు నీటి నుంచి రైతులు తాగునీటిని చెరువులను 10 మంది వస్తే చాలు కదండి, 50 మంది వచ్చి నిలబడి వెళ్ళిపో. సారికి అబ్జెక్షన్ ఒక్కరు చెప్పినా 10 మంది చెప్పినా సారికి ఏం మొహమాట లేదు. సారికి తెలవదు. ఆక్వా రైతుల వల్ల నష్టపోయిన రైతాంగానికి మనం ఎంఆర్ఓ ఆఫీస్లో మెమరాండం ఇచ్చడానికి వచ్చాము. ఉప్పు నీటి సమస్య గురించి ఎంఆర్ఓకి మనం అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 26వ తేదీ ఈ ఉప్పు నీటి సమస్యపై నిరోధక రిలే నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ఎంఆర్ఓకి మనం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ముందు బ్రహ్మదేవి నుంచి ముత్తుకూరు వరకు డీప్ బోర్లతో 40 సెల్నిటీ నుంచి 20 సెల్నిటీ దాకా పంపు చేసి అవి పాండ్లో స్టాక్ చేసి ఆ నీళ్ళని మన ముత్తుకూరుకి వచ్చే చెరువులకి ఇరిగేషన్ ఛానల్స్కి డ్రైన్గా వదులుతున్నారు. దీనివల్ల చెరువులన్నీ ఉప్పు నీటిమయమైపోయింది. దీంతో పశువులు, పక్షులు మరియు పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి. దాని గురించి మనం ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ ఎంఆర్ఓ గారు స్పందించి మీరు ఈ వారం వచ్చే శనివారంలో మనకు పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చి అందరినీ ఆపేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది అందరినీ మన ఈ రైతులే కాకుండా ఇది కానీ తక్షణ చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని చెప్పి పార్టీ తరఫున, అఖిలపక్షం తరఫున, మనకు వచ్చిన రైతాంగం తరఫున మీ అందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను. డీ బోర్లను తొలగించాలని చెప్పి ఈరోజు మండల రెవెన్యూ అధికారికి రైతుల పక్షాన 3 పార్టీలు రైతులు కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఎందుకంటే ఈరోజు చెరువులన్నీ కూడా ఈ ఉప్పు నీటి వల్ల కలుషితం అయిపోతా ఉన్నాయి. తాగునీరు, సాగునీరు, పంట కాలువలు, వరి పంట మొత్తం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే 250 అడుగుల నుంచి 300 అడుగుల లోతు వరకు బోర్లేసి ఉప్పు నీటితో రొయ్యలను సాగు చేసి ఆ ఉప్పు నీటిని అంతా కూడా చెరువులకి వదిలేటువంటి పరిస్థితి. కాబట్టి వీటి మీద మేము మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. వెంటనే ఆ బోర్లన్నింటినీ కూడా తొలగించాలి, వాటిని మూసేయాలి, కొత్తగా వేసే బోర్లకి పర్మిషన్ ఇవ్వకూడదు. రైతులని ఈ రొయ్యల సాగు నుంచి కాపాడాలి, వరి రైతులను కాపాడాలి. ఎందుకంటే వీళ్ళకి సపరేట్గా కాలువలు లేవు. మేము రొయ్యల రైతులకు వ్యతిరేకం కాదు, కానీ మీరు రొయ్యలు పండించుకున్నప్పుడు మరి ఆ ఉప్పు నీటిని సపరేట్ కాలువలో బకింగ్హామ్ కెనాల్కి తరలిచ్చే విధంగా కాలువలు నిర్మాణం చేసుకోవాలి. కానీ వరి రైతులని నోటికాడ కొట్టద్దు. అదేవిధంగా మూగజీవాలు తాగునీరు కలుషితం అయిపోయి చెరువులన్నింటినీ కూడా కలుషితం అయిపోయి భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఏదైతే మేము మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రం ఇచ్చాం, వారం లోపల ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోతే నిరసన దీక్ష చేసి రైతులకు అండగా నిలబడతాం. రైతులు త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం నిరసన దీక్షను మా వంతు మేము తెలియజేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రైతులకు ఎప్పుడో కూడా అండగా ఉంటాం, అఖిలపక్షం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.